ఇక్కడ చిన్న ఇదేంటంటే ఇప్పుడు నలుగురు ఉన్నప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా చెప్పుకుంటున్నారు ఇలా నువ్వు వాళ్ళకై వీళ్ళకై అన్నప్పుడు మనం అపోజ్ చేయకపోయినా కూడా గ్రూప్ గేమ్ అనేస్తారు యాక్చువల్గా. మనం మీరు చేయక్కర్లేదు ఆ మాట మీరు అనకపోయినా కూడా వీళ్ళకి ఏంది బట్ మీరు నలుగురులో ఉండి మీరేం మాట్లాడపోయారనుకోండి షీఈ్ ఆల్సో ఇన్ టు ద గ్రూప్ అనేస్తారు. ఇదే చెప్తే ఐ విల్ గివ్ యూ 2 ఎగ్జాంపుల్స్. ఒకటి బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటది సిచ్యువేషన్ అండ్ మేము ఎలా పడిపోతాం అనేసి. యష్మి జస్ట్ మాటకి తేజతో చెప్పింది నేను ప్రేరణని నామినేట్ చేయాలి అనుకుంటున్నా అనేసి. నెక్స్ట్ ఆమె చేయలేదు నన్ను. తేజ వచ్చేసి యష్మిని నామినేట్ చేసేసారు. నువ్వు ఫ్రెండ్ అని చెప్తావు. ఫ్రెండ్ కి నీకు రెస్పెక్టే లేదు. ఎందుకంటే నువ్వు ఫ్రెండ్ అనుకునే మనిషిని పక్కకు పిలిచి చెప్పాలి గాని బయటికి పంపించాలని ఎందుకు చూస్తావు? అంటే నీ ఫ్రెండ్షిప్ ఫేకా అనేసి నామినేషన్ వేశారు. అదే వేరే వాళ్ళు వచ్చేసి ప్రేరణ ఎందుకు ఇప్పుడు దాకా నామినేట్ చేయలేదు, నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అంటారు. సో అక్కడ ఫ్రెండ్షిప్ అనేది నువ్వు ఫ్రెండ్షిప్ ని రెస్పెక్ట్ ఇచ్చి అది సార్ట్ చేసుకుని బాగున్నా తప్పే. అది దాన్ని నువ్వు ఎంత ఫ్రెండ్ అయ్యా ఉండు బయటకు పంపించేస్తా ఆ యాటిట్యూడ్ లో ఉన్నా తప్పే. ఇంకోటి ఇది మీరు చెప్పింది గ్రూప్ మా బిగ్ బాస్ స్టార్టింగ్ లో మాకు చెప్పారు వైల్డ్ కార్డ్ వచ్చే ముందు ఫుల్ సీజన్ క్లాన్ లోనే జరుగుతుంది. ఈ సీజన్ లో క్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ టాస్క్ ఉన్నా క్లాన్స్ లో జరుగుతుంది. సో మీకు ఆ నంబర్ ఉంటే క్లాన్ లో స్ట్రాంగ్ ప్లేయర్స్ లేకపోతే క్లాన్ లో జనాలు ఉంటేనే మీ టాస్క్లు గట్టిగా అవుతాయి. ఎదుటి వాళ్ళ క్లాన్ లో ఎక్కువ మంది ఉంటే మాకు ప్రాబ్లం. సో మేము మా సర్వైవల్ కోసం క్లాన్ గేమ్ ఆడతాం, ఆడాలి. సో మేము ఫస్ట్ ఇన్ఫాక్ట్ వైల్డ్ కార్డ్ వచ్చే ముందు అనుకున్నాం రే గట్టిగా మేము ఆడాలరా, మేము సేఫ్ గా ఉండి వాళ్ళని ఓడించాలి అనుకున్నాం. కానీ నిజంగా వాళ్ళు వచ్చాక అది మేము ఇంప్లిమెంట్ చేయలేదు. మా వాళ్ళనే మేము నామినేట్ చేసుకుందాం, ఎదుటి వాళ్ళని కూడా నామినేట్ చేస్తాం అది అనుకున్నాం. కానీ దాన్ని ఎప్పుడు వాళ్ళనే టార్గెట్ చెయ్యాలి అని చేయలేదు. కానీ సోనియా లోపలికి వచ్చినప్పుడు ఆమె నన్ను నామినేట్ చేసింది దేనికి? మీరు ఇలా ఒకసారి మాట్లాడుకున్నారు కదా వైల్డ్ కార్డ్స్ కి పంపించేయాలి అనేసి, మరి నువ్వెందుకు వెళ్ళి పృథ్వీని నామినేట్ చేసావు అనేసి నాకు నామినేషన్ వేసింది. అంటే అక్కడ కొంతమంది చెప్తారు మాట్లాడుకోవడమే తప్పు, అదే గ్రూప్ గేమ్ అనేసి. ఈమె వచ్చేసి నువ్వు అలా మాట్లాడుకున్నప్పుడు నీ గ్రూప్ కోసం ఎందుకు ఆడలేదు, నీకు గ్రూప్ కి లాయల్టీయే లేదు అంటది అని నామినేషన్. సో అక్కడ గ్రూప్ కోసం ఆడలేదు, గ్రూప్ కోసం మాట్లాడుకున్నాం, అది కూడా గ్రూప్ గేమ్. ఇక్కడ నేను అది ఫాలో అవ్వలేదని ఇది నువ్వు ఇండివిజువల్ గా ఆడావనేసి నామినేషన్ పడింది. సో ఆ హౌస్ ఎలాంటిదంటే మీరు ఏం చేసినా ఒకరు వచ్చి మీరు తప్పు రాంగ్ అని తప్పులోనే పెడతారు. సో ఎంతమంది ఎంత చెప్పినా మీరు ఆడింది మీకు తెలుసు అంటే అంతే. నాకు తెలుసు ఐ డి నాట్ ప్లే అ గ్రూప్ గేమ్. వి ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ హార్ట్ ఓన్లీ. దట్స్ ఆల్. నాకు అర్థం కాదు, నేను మోస్ట్ డేంజరస్ మోస్ట్ సోలో గేమ్ ఆడా స్టార్టింగ్ నుంచి. ఎదురులో ఎవరు ఉన్నారు అని చూడకుండా ప్రతి ఒక్కరితో, అంటే నాకు ఒక పాయింట్ నచ్చట్లేదు అంటే మొహానికి చెప్పి మరి నేను ప్రతిరోజు అలానే ఉన్నా. మీరు నాకు ఫ్రెండ్ ఉండండి ఏమైనా ఉండండి, నాకు నచ్చట్లేదంటే గొడవ పెట్టుకుంటా. నేను 22 మెంబర్స్ లో 21 మెంబర్స్ తో కూడా గొడవ అయి ఉంటది నాకు. ఎక్కడి నుంచి ఒక గ్రూప్ గేమ్ కాన్సెప్ట్ వస్తుంది? సో నా ప్రకారం నేను ఎప్పుడు సోలోనే ఆడాను.